అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఓటమి చేరువలో ఉంది. డే 1లో ఫెయిల్ అయినప్పటికీ డే 2లో కంబ్యాక్ ఇస్తారనుకున్న మన టీం కంబ్యాక్ చేయలేకపోయింది. మిలీ ట్రావిస్ హెడ్ మరోసారి మన టీమిండియాను ఊచకోత కోశాడు. సో డే 1లో మొత్తం 3 సెషన్ల పాటు మన టీమిండియాను డామినేట్ చేసిన ఆస్ట్రేలియా టీం డే 2లో కూడా సేమ్ స్టోరీ. ముందు వాళ్ళ బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒక భారీ స్కోర్ సాధిస్తే ఆ తర్వాత వాళ్ళ బౌలర్స్ మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను మరోసారి కుప్పకూల్చారు. సో ప్రస్తుతానికైతే టెస్ట్ మ్యాచ్లో జరిగిన 6 సెషన్స్లో కూడా ఆస్ట్రేలియా వాళ్ళదే పైచే. ఇంకా మన టీమిండియా మ్యాచ్లో గెలవాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. బట్ అఫ్కోర్స్ నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన ఆస్ట్రేలియా టీం రెండో మ్యాచ్లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. పైగా వాళ్ళకి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మంచి రికార్డు ఉంది. సో దీనివల్ల ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు భారీ తేడాతో గెలిచినప్పటికీ నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. పైగా మన టీమిండియా చూసుకుంటే సేనా కంట్రీస్లో వరుసగా 2 మ్యాచెస్ గెలవడం చాలా అంటే చాలా రేర్ థింగ్. సో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం కంబ్యాక్ ఇస్తుంది అని మన టీమిండియా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని చెప్పి నేను ముందే అనుకున్నా అండ్ అనుకున్నట్టే జరుగుతుంది కూడా. కానీ కొంతమంది మన టీమిండియా ఒక్క మ్యాచ్లో ఎలా ఆడడం చూసి చాలా ట్రోల్ చేస్తున్నారు. మీకు ఆటే చేత కాదు, మీరు వేస్ట్ అన్నట్టు ఏదేదో వాగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్లో గెలిపోవటంలో సహజం. ఒక మ్యాచ్లో మనం గెలుస్తాం, ఒక మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారు. అంతేగాని ప్రతి మ్యాచ్ మన టీమిండియానే గెలిచాలి, గెలవకపోతే వీళ్ళు వేస్ట్ అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా టీమిండియా ఫ్యాన్స్ కాదు. సో ఫస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది, 2 మ్యాచ్లు ఆస్ట్రేలియా వాళ్ళు గెలుస్తారు. దీంతో సిరీస్ మంచి రసవత్తరంగా మారుతుంది. అంతేగాని 5 మ్యాచ్లు టీమిండియా గెలిచాలి లేకపోతే మేము ట్రోల్ చేస్తామనడం మూర్ఖత్వం అవుతుంది. సో యాక్చువల్లీ 2 టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం చాలా బ్రిలియంట్గా ఆడుతుంది. వాళ్ళు తమ ప్లాన్స్ అన్నింటినీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. దీనివల్ల మన టీమిండియా వాళ్ళ ముందు నిలవలేకపోతుంది. అంతేగాని మన టీమిండియా ప్లేయర్స్ ఏమి వరస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే లేజీ పెర్ఫార్మెన్స్ కానీ ఇవ్వట్లేదు. ఈవెన్ ఈ రోజు కూడా మన బ్యాట్స్మెన్ అవుట్ అనేది తీరు చూసుకుంటే నిజంగా వండర్ఫుల్ డెలివరీస్ పడ్డాయి. సో డెఫినెట్లీ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం మనకంటే బెటర్గా తమ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఉన్నారు. మెయిన్లీ ఈరోజు ట్రావిస్ హెడ్ సెంచరీ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన సెంచరీయే 2 టీంల మధ్య హ్యూజ్ రిఫరెన్స్. మీరు ఒకసారి కనుక ఆస్ట్రేలియా టీం స్కోర్ కార్డ్ చూసుకుంటే మన బౌలర్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీయగలిగారు. బట్ ఒక ఎండ్లో ట్రావిస్ హెడ్ ఆ హ్యామరింగ్ ఆపలేదు. కేవలం 141 బాల్స్లోనే 140 రన్స్ కొట్టాడు. కానీ అది రెండులో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు కూడా అట్లీస్ట్ 20 రన్స్ కూడా కొట్టలేదు. ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తప్పిస్తే మిగతా కింద ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఒక్క ట్రావిస్ హెడ్ మాత్రమే బీభత్సంగా రన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు అయితే మన టీమిండియాకు డే స్టార్టింగ్లోనే వికెట్ పడిపోయింది. బూమ్రా మ్యాక్స్వెల్ని అవుట్ చేశాడు. అలాగే తర్వాత అదే స్పెల్ వెంటనే స్టీవ్ స్మిత్ వికెట్ కూడా తీశాడు. సో మన టీమిండియాకి అయితే డే 2లో బూమ్రా చాలా మంచి స్టార్ట్ అందించాడు. 86 for 1గా స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా టీంను 103 for 3గా మార్చేశాడు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చేలానే కనిపించింది. బట్ ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ వచ్చి కొట్టడం మొదలు పెట్టాడో ఆ తర్వాత నుంచి సినారియో మొత్తం మారిపోయింది. ఎస్పెషల్లీ లబుషేన్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో లబుషేన్ అయితే డే 1లో అన్నట్టు డే 2లో కూడా కంటిన్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక 50 కొట్టాడు. ఓవరాల్గా 126 balls 64 runs చేశాడు. అయితే లంచ్ బ్రేక్ ముందు డేంజరస్గా మారిన అతను నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. సో మన టీమిండియాకి అయితే లంచ్ బ్రేక్ ముందు ఎన్కేఆర్ చాలా మంచి బ్రేక్ త్రూ అందించాడు. కానీ ఇక్కడే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక సరైన మూవ్ చేయలేనట్టు అనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి వికెట్ తీయగానే అతను ఇంకా మరో ఓవర్ ఇవ్వలేదు. మళ్ళీ లంచ్ బ్రేక్ ముందు బూమ్రాకు ఒక 2 ఓవర్లు బౌలింగ్ చేస్తాడని చెప్పి నేనైతే గట్టిగా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రోహిత్ శర్మ బూమ్రాని తీసుకురాలేదు, సిరాజ్ని తీసుకొచ్చాడు. సో మేబీ బూమ్రా ఫుల్ ఫిట్గా ఉన్నాడో లేదో తెలియదు కానీ మన వాళ్ళైతే ఇక్కడ ఒక ట్రిక్ మిస్ అయ్యారు. లంచ్ బ్రేక్ ముందు ఈజీగా మరో వికెట్ తీయగలిగే ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకున్నప్పటికీ మన వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా టీం మొదటి సెషన్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయినట్టు అయ్యింది. ఇక తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే ప్యూర్లీ ట్రావిస్ హెడ్ డామినేషన్. ఒక ఎండ్లో మన టీమిండియా బౌలర్స్ అదర్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అవుట్ చేస్తున్నప్పటికీ మరో ఎండ్లో మాత్రం ట్రావిస్ హెడ్ చితక్ కొట్టుకుంటూ పోయాడు. చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడబ్బా. నిజంగా ఏదో ఫ్లాట్ వికెట్ మీద 1 డే మ్యాచ్ ఆడుతున్నట్టు చాలా సింపుల్గా బ్యాటింగ్ చేశాడు. సో మన మదర్ ఎండ్లో చూసాం మిచెల్ మార్ష్ మరియు అలెక్స్ క్యారీ లాంటి వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ అటు చూసుకుంటే మాత్రం చాలా సునాయాసంగా స్ట్రోక్ మేకింగ్ చేశాడు. మెయిన్ హర్షిత్ రాణా బౌలింగ్ అయితే లిటరల్లీ ఉతికారేసాడని చెప్పుకోవచ్చు. సో ట్రావిస్ హెడ్ అయితే సింగిల్ హ్యాండెడ్లో ఆస్ట్రేలియా టీం యొక్క బ్యాటింగ్ని క్యారీ చేశాడు. కేవలం 141 balsలోనే 140 runs చేశాడు. మిగిలిన ఇన్నింగ్స్లో ఏకంగా 17 4లు ఉన్నాయి అండ్ 6లు చూసుకున్న 4 ఉన్నాయి. సో ఇన్నింగ్స్ అయితే మన టీమిండియాకి చాలా డ్యామేజ్ని మిగిల్చింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 50 నుంచి 60 వరకు లీడ్ మాత్రమే వెళ్తుందేమో అనుకున్నాం. కానీ ఇన్నింగ్స్ దెబ్బకి వాళ్ళ లీడ్ 150 దాటేసింది. సో డెఫినెట్లీ తన హోమ్ గ్రౌండ్లో హెడ్ ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఎనివే సిరాజ్ అయితే ఒక మంచి యార్కర్తో అతను క్లీన్ బాల్ చేశాడు. అండ్ ఈ డిస్మిసల్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక వెర్బల్ ఫైట్ కూడా చూసాం. సో క్లియర్లీ మన టీమిండియా బౌలర్స్ ఈ వికెట్ కోసం చాలా డెస్పరేట్గా ఉన్నారు. మిలీ సిరాజ్ చూసుకుంటే డే 2లో కాస్త మెరుగైన బౌలింగే చేశాడు. చాలాసార్లు బ్యాట్స్మెన్ బీట్ చేశాడు కానీ వికెట్ రాలేదు. దీంతో అతను కొన్ని సందర్భాల్లో తన సహనాన్ని కోల్పోయి ప్రవర్తించాడు. మిలీ ట్రావిస్ హెడ్ వికెట్ పడిన ఓవర్లోనే సిరాజ్ చాలా ఆక్వర్డ్గా బౌలింగ్ చేశాడు. ఆల్మోస్ట్ అంతకుముందు 3 balls కూడా లెగ్ స్టంప్స్ మీద వేశాడు. అండ్ ట్రావిస్ హెడ్ ఈజీగా ఒక 6 and 4 కొట్టాడు. అయితే 4th బాల్కి ఒక బ్రిలియంట్ యార్కర్తో కంబ్యాక్ చేసి అతను అవుట్ చేశాడు. సో తన వికెట్ కోల్పోయినప్పుడు ట్రావిస్ హెడ్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే 150కి దగ్గరగా ఉన్నప్పుడు అవుట్ అయిపోయాడు. దీంతో అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకుంటేనే సిరాజ్ని ఏదో అన్నాడు. అండ్ సిరాజ్ వెంటనే ఇచ్చేశాడు. నువ్వు అవుట్ అయిపోయి పేవ్లానికి వెళ్ళిపోంటూ సైకిల్ చేశాడు. సో యాక్చువల్గా డిస్మిసల్కి ముందు చూసుకుంటే సిరాజ్ కొన్ని సందర్భాల్లో అన్నెసెసరీ అగ్రెషన్ చూపించాడు.
కానీ వికెట్ పడినప్పుడు అగ్రెషన్ చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆ ఓవర్లో ట్రావిస్ హెడ్ అతను కొట్టాడు. ఈవెన్ అంతకు ముందు చూసుకున్నా చాలా రన్స్ కొట్టాడు. సో ఒక మోస్ట్ క్రూషియల్ వికెట్ తీసుకున్నప్పుడు ఎలాంటి బౌలర్ అయినా సరే సెలబ్రేట్ చేసుకుంటాడు. పైగా సిరాజ్ చూసుకుంటే ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి ఇంకా అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ ట్రావిస్ హెడ్ అది తీసుకోలేకపోయాడు. సిరాజ్ను ముందు అనవసరంగా తిట్టాడు. అండ్ దాని ఆటోమేటిక్గా సిరాజ్ తనకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అయితే దీని తర్వాత చూసుకుంటే అడిలైడ్ క్రౌడ్ నుంచి సిరాజ్కి చాలా పెద్ద బ్యాక్లాష్ వచ్చింది. అతను ఏ బాల్ వేసినా బూ చేశారు. అలాగే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బాల్ అతని దగ్గరికి వెళ్తే బూయింగ్ చేశారు. సో ఒక్కసారిగా అడిలైడ్ మొత్తం సిరాజ్కి ఎగనెస్ట్గా మారిపోయింది. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ముందు చెప్పుకున్నట్టే ట్రావిస్ హెడ్ హోమ్ గ్రౌండ్ ఇది. సో ఇద్దరి మధ్య హీటెడ్ మూమెంట్ వల్ల అయితే బీజేటీ చాలా ఫైర్ ఎక్కింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ నుండి రివెంజ్ చేసి మరి స్లెడ్జింగ్స్ మామూలుగా ఉండవు. ఎనిమిది వికెట్ పడిన తర్వాత సిరాజ్ టేల్ అండర్సన్ చాలా ఫాస్ట్గా అవుట్ చేశాడు. అలెక్స్ క్యారీతో పాటు మిచెల్ స్టార్క్ మరియు స్కాట్ బోలాండ్ ఈ 3 వికెట్లు కూడా అతనే తీసుకున్నాడు. మెయిలీ టీ బ్రేక్ అవగానే ఫస్ట్ బాల్కి స్టార్క్ వికెట్ తీసుకున్నాడు. సో లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే సిరాజ్ బౌలింగ్లో యాక్యురసీ పెరిగింది. కానీ డే 2లో కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఎక్కువగా స్ట్రగుల్ చేసింది బుమ్రానే. నిజంగా మరోసారి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో 2 వికెట్లు తీసి మన టీమిండియాకు కంబ్యాక్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. కానీ అదర్ ఎండ్లో బౌలర్స్ అప్పుడు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. సో బుమ్రా అయితే మరోసారి 4 పర్ తీశాడు. ఇన్నింగ్స్లో 61 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అండ్ సిరాజ్ చూసుకున్న 98 రన్స్ ఇచ్చినప్పటికీ అతను కూడా 4 వికెట్లు తీసుకున్నాడు. బట్ ఎనివే బుమ్రా బౌలింగ్ చేసినప్పుడు మనకైతే ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకంటే అతనికి గ్రోయిన్ క్రాంప్స్ రావడం వల్ల కాసేపు బౌలింగ్ చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ చాలాసేపు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకైతే చాలా భయం వేసింది. బుమ్రాకి ఏమైనా ఇంజరీ అయింది ఇప్పుడు మన టీమిండియా పరిస్థితి ఏంటని చెప్పి. బట్ లక్కీలీ అతనికి ఇంజరీ ఏమీ కాలేదు. నెక్స్ట్ చాలా కంఫర్టబుల్గానే బౌలింగ్ చేశాడు. సో ఇప్పటికే మన వాళ్ళు ఈ సిరీస్లో షమీని చాలా మిస్ అవుతున్నాడు. ఇంకా బుమ్రా కూడా ఇంజరీ బయటకు వెళ్ళిపోతే ఇంకా మన వాళ్ళు ఈ సిరీస్ని గెలవలేరు. ఇక మన బౌలర్స్లో బాగా డిసప్పాయింట్ చేసింది హర్షిత్ రాణా. నిజంగా నేను కొట్టనన్నట్టు బౌలింగ్ చేశాడు. సో ఫస్ట్ మ్యాచ్లో వికెట్ తీసాడని కోపం ఏంటో తెలియదు కానీ ట్రావిస్ హెడ్ ఈరోజు అతను బౌలింగ్ను ఊచకోత కోసాడు. అండ్ దానికి తగ్గట్టు హర్షిత్ రాణా కూడా చాలా పూర్ బౌలింగ్ చేశాడు. ఎక్కడ కన్సిస్టెన్సీ కానీ యాక్యురసీ కానీ మెయింటైన్ చేయలేకపోయాడు. ఇక అతర బౌలర్స్లో చూసుకుంటే నితీష్ రెడ్డి మరి అశ్విన్ ఇద్దరు కూడా వాళ్ళ లిమిట్స్లో బాగానే బౌలింగ్ చేశారు. మెయిల్ అశ్విన్ అయితే ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడని చెప్పుకోవాలి. అసలు స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ లేని వికెట్ మీద కూడా చాలా కంట్రోల్తో బౌలింగ్ చేశాడు. మెయిల్ అతని ఎకానమీ చూసుకుంటే బిలో 3 ఉంది. సో డెఫినెట్లీ అశ్విన్ ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్గా కనబడింది. ఇన్ఫాక్ట్ అతనికి ఒక వికెట్ కూడా పడింది. బట్ అదొక లక్కీ వికెట్. ఎందుకంటే మిచెల్ మార్ష్ బాల్ కొట్టకపోయినా సరే నిక్ చేసానేమో అనుకున్నాడు. దీంతో అంపైర్ అవుట్ అవ్వకముందు ఒక 2 అడుగులు పెవిలియన్ వైపు వేశాడు. అండ్ వెంటనే అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. సో యాక్చువల్గా అశ్విన్ వేసిన బాల్ మార్ష్ నిక్ చేయలేదు, ప్యాడ్ని కొట్టాడు. బట్ బాల్ తగిలింది ఏమనుకుని రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ ఈరోజు అంపైరింగ్ చాలా పూర్గా కనిపించింది. ఇదే మార్క్స్ విషయంలో ఒక ఎల్బీడబ్ల్యూ కాల్ని ఆఫ్ చేశారు. ఎక్కువ యాంగిల్స్లో చూడకుండా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదంటే నాట్అవుట్ ఇచ్చేశారు. అలాగే తర్వాత మిచెల్ మార్ష్ బాల్ నిక్ చేయకపోయినా సరే అవుట్ ఇచ్చారు. ఈవెన్ మన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు. అంపైరింగ్ అయితే అప్ టు ద మార్క్ లేదు. ఈయన ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఆస్ట్రేలియా టీం 337 రన్స్ కొట్టింది. దీంతో వాళ్ళకి ఏకంగా 157 పరుగులు లీడ్ వచ్చింది. సో ఇంత పెద్ద లీడ్ను దాటుకుని మన టీమిండియా వాళ్ళకి పెద్ద టార్గెట్స్ ఇచ్చేయాలంటే చాలా కష్టం. మెయిన్ మన వాళ్ళు ఈరోజు బ్యాటింగ్కు రాంగ్ టైంలో వచ్చారు. సో మనందరికీ తెలిసిందే పింక్ బాల్తో 3వ సెషన్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టం. అందులో ఆస్ట్రేలియా బౌలర్స్ ఏమో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో మన టీమిండియాకి బ్యాటింగ్ రావడం ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ తమ అప్రోచ్ని మార్చుకుని బ్యాటింగ్కి వచ్చారు. సో ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా ఎక్కువ టైం మిగిలిందని చెప్పి లేకపోతే ఏంటో తెలియదు కానీ మన వాళ్ళు అగ్రెసివ్ రూట్ ఎంచుకున్నారు. వచ్చేరాగానే షాట్లు ఆడడం మొదలుపెట్టారు. మెయిలీ కేవలం ఇనీషియల్గా పెద్ద షాట్లు ఆడ్డు. కానీ తన ఇన్నింగ్స్లో ఎర్లీగా ఒక పుల్ షాట్కి ప్రయత్నించి తన వికెట్ని కోల్పోయాడు. బట్ స్టిల్ మన టీమిండియాకి రన్ ఫ్లో అయితే ఆగలేదు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా షాట్లు ఆడడం మొదలుపెట్టారు. మెయిలీ శుభ్మన్ గిల్ అయితే 30 బంతులను 28 పరుగులు చేశాడు. అలాగే జైస్వాల్ చూసుకుని 31 బంతులు 24 పరుగులు చేశాడు. సో మన వాళ్ళు అయితే కౌంటర్ అటాక్ ప్లాన్తోనే వచ్చారు అండ్ దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆస్ట్రేలియా బౌలర్స్ క్విక్ ఇంటర్వల్స్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరైనా కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడనవ్వలేదు. ఎస్పెషల్లీ ముందు చెప్పినట్టు ఆస్ట్రేలియా బౌలర్స్ యాక్యురసీ మరియు ప్లానింగ్ ప్రతి బ్యాట్స్మెన్కి కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో బౌలింగ్ చేశారు. అండ్ అందులోకి మన టీమిండియా వికెట్స్ పడిన బాల్స్ చూసుకుంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ బాల్స్. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్కి అయితే ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీ పడింది. అలాగే బౌలర్ కూడా తను రాగానే ఫస్ట్ బాల్కి జైస్వాల్ అవుట్ చేశాడు. అండ్ దెన్ విరాట్ కోహ్లీ ఒక మంచి ట్రాప్ సెట్ చేశాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. సో ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే క్లియర్లీ స్పాట్ ఆన్. ఒకవైపు మన వాళ్ళు రన్స్ కొడుతున్నప్పటికీ వాళ్ళ ప్లాన్స్ని మాత్రం మార్చుకోలేదు. సేమ్ లైన్ అండ్ లెంత్కి స్టిక్ చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే మన టీమిండియా 105 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. సో మరోసారి అయితే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు కూడా నిరాశపరిచారు, పెద్దగా రన్స్ చేయలేదు. సో ప్రస్తుతానికి అయితే మన టీమిండియా ఆస్ట్రేలియా కంటే 29 పరుగులు వెనకబడి ఉంది. అండ్ క్రీజ్లో చూసుకుంటే రిషబ్ పంత్ మరియు ఎన్కేఆర్ ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు. మళ్ళీ రిషబ్ పంత్ చూసాం కొన్ని క్రేజీ షాట్లు ఆడాడు. అసలు ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ తన బ్యాటింగ్లో మాత్రం ఎలాంటి చేంజ్ రాలేదు. కంప్లీట్ అగ్రెసివ్ మూడ్లో కనిపించాడు. మళ్ళీ తను వచ్చేరాగానే ఫస్ట్ బాల్ని క్రీజ్ బయటకు వచ్చి కొట్టాడు. సో మన వాళ్ళ ఇంటెన్షన్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ చూస్తే పంత్ మరియు నితీష్ ఇద్దరు స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువ ఉంది. పంత్ 25 బంతులు 28 పరుగులు చేస్తే ఎన్కేఆర్ 14 బంతులు 15 పరుగులు చేశాడు. సో ఇద్దరి మధ్య ఒక భారీ పార్ట్నర్షిప్ వచ్చి ఏదైనా మెరాకిల్ జరిగితేనే మన టీమిండియాకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ ఛాన్స్ అయినా ఒక 250 కంటే ఎక్కువ టార్గెట్ పెడితేనే వర్కౌట్ అవుతుంది. అందుకంటే తక్కువ పెడితే ఆస్ట్రేలియా టీం ఈజీగా కొట్టేసే అవకాశాలు ఉంటాయి. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద పార్ట్నర్షిప్ అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పైగా డే 3 నుండి పిచ్ బౌలర్స్కి ఇంకా ఎక్కువగా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ మన టీమిండియా చేతిలోంచి చేజారిపోయింది. రేపు ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అన్నట్టుంది పరిస్థితి ప్రజెంట్.
చూడాలి మరి ఇద్దరు యంగ్స్టర్స్ ఏదైనా మెరాకిల్ చేస్తారా లేకపోతే ఆస్ట్రేలియా టీం ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది అనేది.